దేవిప్రసాద్ గారు చెప్పండి. ఆయన నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు వేశారు. అద్దంకి దయాకర్ గారు వేసిన వాటిలో చాలా వ్యాలిడ్ ప్రశ్నలు కూడా ఉన్నమాట వాస్తవం. వాటికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న జరిగినటువంటి సభ కాంటెంట్ విషయం మాట్లాడదామని దయాకర్ గారు అన్నారు. కాంటెంట్ కే పోదాం. డెఫినెట్ గా నిన్న గారు నంబర్ 1 విలన్ అని ఎందుకు అన్నారంటే 2014 వరకు మేము అందరం కూడా ముగ్గురం కూడా అదే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే దయాకర్ గారు ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ కాంగ్రెస్ అయింది కాబట్టి కొంత పాత చరిత్ర చదివి మా వైపు సీరియస్ పెడుతున్నాడు. కానీ అదే స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాం. దయాకర్ గారు ఎప్పుడు అన్నాడు ఆ మాట, కాంగ్రెస్ విలన్ గా మారిందని? 2014 ముందు నేను 14 తర్వాత అంటే నేను ద్రోహిని అయితా. 14 కంటే ముందు సంగతి చెప్తాను. ఒక్కటి దయాకర్ గారు కూడా ఎందుకంటే తనకు అన్ని చారిత్రక విషయాలు తెలుసు. 52లో బలవంతంగా ఆ ప్రాంతాన్ని కలపడంలో విలన్ ఎవరు, 69లో అనేక మంది విద్యార్థులు, అప్పుడేం రాజకీయ పార్టీల లేదు కదా, రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కాదు, 69లో ఎంత పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణచడంలో కానీ ఆ ఉద్యమానికి ఏదో ఒప్పందాల పేరు మీద ఆ రోజు నాయకత్వాన్ని అంతా కూడా ఎట్లా మలినం చేసిండ్రో దానికి విలన్ ఎవరో దయాకర్కి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ సీరియస్ గా చదువుతాడు దయాకర్ అన్ని విషయాలు కూడా. కాబట్టి డెఫినెట్ గా ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు కూడా ఏమనంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి కాంగ్రెస్ నంబర్ విలనే, ఆనాడు విలనే, ఈనాడు విషయాలు అనేకం కూడా చెప్పిండ్రు కొమ్మినేని గారు. ఎందుకంటే వాళ్ళు అన్ని అమలు చేస్తున్నామన్నారు, మేము అమలు చేస్తలేము, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇట్లా ఉందనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో ఈ 16 నెలలుగా చెప్తున్నాం. లగచర్ల విషయం కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు. మా దయాకర్ గారు ఏమన్నాడు, ఆయనే చెప్తే బాగుండన్నారు. ప్రతిపక్షంగా ప్రజలు ఏం ఆశిస్తారు కొమ్మినేని గారు? ప్రభుత్వం మంచిగా పెడితే మంచిగా అనకు నాయన, ఈ లేని ఏంటో మాకు చెప్పని ప్రజలే చెప్ప మీద కొడతారు ప్రతిపక్షాన్ని కొమ్మినేని గారు. ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేరని ప్రజలు అడుగుతున్నారు. ఇలా రుణమాఫీ మొత్తం మందికి ఎందుకు కాలేదని ప్రశ్నలు వేస్తున్నారు. రైతు 1000 రూపాయలను ప్రకటించి 12,000కు తగ్గించిన ఇలా రైతు బంధు ఎంత మొన్న 31 మార్చి వరకు మొత్తం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీలో చెప్పారు కొమ్మినేని గారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంది, 3 ఎకరాల లోపు వాళ్ళకే ఇంకా సరిగ్గా పడనటువంటి సందర్భం దయాకర్ గారికి కూడా తెలుసు. నేను ఏమంటున్నా, ప్రభుత్వం మంచి పనులు చేస్తే డెఫినెట్ గా ఆస్వాదిస్తాం, వాటిని స్వాగతిస్తాం. కానీ చెయ్యని పనులకు అవే మాత్రం చెప్పి నేను ఇప్పుడు ఆవుదూడ నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, ఇది ఆవుదూడ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ లేకుంటే ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్? మీరు మర్చిపోయారు అంతకుముందు భారత జాతీయ కాంగ్రెస్. నేను అదే అడుగుతున్నా కొమ్మినేని గారు. ఇలా 140 సంవత్సరాల చరిత్రాన్ని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ కు సమైక్యాంధ్రలో ఏదైనా మేము అడిగితే అది మా పరిపాలన కాదు, అది మాకు సంబంధం లేదు, 2014 నుంచి వచ్చినాక మాట్లాడండి కాంగ్రెస్ గురించి అని చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులకు మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఎక్కడిది కొమ్మినేని గారు? ఆనాడు కాంగ్రెస్ కేసీఆర్ నాయకుడు, దేవిప్రసాద్ మీరు ఈ పాయింట్ వరకు కరెక్ట్ గా చెప్పారు. 1971లో ఒకసారి కాంగ్రెస్ పార్టీ చీలింది. అప్పుడు మెయిన్ కాంగ్రెస్ ఏదంటే పాత కాంగ్రెసే మెయిన్ కాంగ్రెస్, వాళ్ళది రాట్నం గుర్తు, వీళ్ళదేమో కొత్త కాంగ్రెస్ ఏమో ఆవు దూడ గుర్తు. ఆ తర్వాత 78లో ఒక్క నిమిషం 78లో మళ్ళీ చీలింది. 78లో మళ్ళీ ఇందిరాగాంధీ గారిని బహిష్కరించారు, పార్టీ నుంచి బయట పంపించేశారు. అయితే తర్వాత మళ్ళీ అదే బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళంతా వచ్చి దీంట్లో చేరారు. సో ఇట్లా పరిణామాలు జరుగుతాయి. అట్లాగే టీఆర్ఎస్ అయితే ఆయన అనుకున్నట్లుగా కాదు దయాకర్ గారు అడిగిన వాటిలో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు బీఆర్ఎస్ అనేది ఒక జాతీయ పార్టీ అయితే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు, మీ పార్టీ ఏంది, అసలు ఏం జరుగుతుంది? అంతేకాకుండా అసలు రేవంత్ రెడ్డి గారి పేరెందుకు ప్రస్తావించలేదని ఆయన అడుగుతున్నారు. దానికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని ఏదో వ్యక్తిగతంగా, ఇంకొక మంత్రిని వ్యక్తిగతంగా, ఒక రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని విశదీకరించే ప్రయత్నం చేస్తుండే కానీ వ్యక్తులకు ఆపాదించే ప్రయత్నం చెయ్యలేదు కొమ్మినేని గారు. నిన్న చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీగా ఏం హామీ ఇచ్చింది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతకాలు పెట్టి బాండ్లు పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, కానీ అది వేదిక కాదని
కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించుడు Okay. కొమ్మినేని గారు. నిన్న ఎక్కడ కూడా చాలా మంది బాధపడ్డారు, అయ్యో మా రేవంత్ అన్న గురించి తిట్టకపోయే ఒక మాట తిడితే దాని మీద మేము చాలా మాకేమొద్దులే ఆవేశంగా నాయనా. పొంగిపోయేటోళ్ళము అని అనుకున్నట్టున్నారు కొందరు. Yeah. అది కాదు, మీరు- నిన్న మీరు- నిన్న కాంగ్రెస్ మీరు పెట్టారా? మంత్రులు కొమ్మినేని గారు మీరు ఇడి పెట్టారా ఫిట్టింగ్? కాంగ్రెస్ వాళ్ళకి పెట్టారా ఫిట్టింగ్? కాంగ్రెస్ మంత్రులు నలుగురు ఎట్లా మాట్లాడిన కాదు, ఆయన ఏం మేము సభ విలువన పెట్టుకున్నాం, తెలియదు ఆయన. మళ్ళీ ఫ్లాప్ అయిపోయేదానికి అయితే ఆయన ఎందుకండి మీ ఇచ్చేది స్పందన? ఫ్లాప్ అయితే ఎవరు పట్టించుకోరు. కాదుగా, మా ఫ్లాప్ అయితే- సభ గురించి మీకెందుకు? అట్లా కాదుగా రాజకీయ పార్టీ అయిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు లేకుండా ఉంటాయని. మరి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల గురించి మాట్లాడుతున్నారు, వాటి సమాధానం ఇవ్వలేదు కదా నేను కేసీఆర్. ఏమంటున్నా, ఇప్పుడు 64,000 కోట్లు 70,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ఇచ్చినప్పుడు అప్పులు ఉండే. కొమ్మినేని గారు, దయాకర్ తెలుసు, మాకు తెలుసు అందరు. తర్వాత కాలంలో మేము చేసిన అప్పుల విషయంలో ఇది 7 లక్షలు 8 లక్షలు అని వాళ్ళు అంటున్నారు, 4,17,000 అని మేము పదే అనేక సందర్భాల్లో చెప్పినాం. మొన్న లోకసభ వేదికగా కూడా ఒక కేంద్ర మన సభ్యులు ఎవరో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు అనుకుంటా, బహుశా ఆ ప్రశ్నకు సమాధానం కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. FRBM పరిధిలో ఉన్నటువంటి ఈ అప్పులు ఇన్ని కోట్లు అని చెప్పింది. నేను ఏమంటున్నా, అప్పులు క్వాంటిటీ అప్పుడు 67,000 ఇచ్చిన, ఇప్పుడు 30,000 కోట్లే ఉండాలంటే మీరు వచ్చిన 16 నెలల్లో 1,58,000 కోట్లు అప్పు తెచ్చారు కొమ్మినేని గారు. కాంగ్రెస్ పార్టీ 6,500 కోట్లు మేము ప్రతి నెల అప్పులు కడుతున్నామని చెప్పి ఓన్ రెవెన్యూ నుంచి అప్పులు కడుతున్నామని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తూనే, మరొక వైపు ఏం చెప్తున్నాడు, తెచ్చిన అప్పులన్నీ కూడా అప్పులకే కట్టినమని చెప్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కడుతున్న అప్పు తక్కువ, చెప్తున్నది ఎక్కువ కొమ్మినేని గారు. కాబట్టి అప్పులు అనేటువంటివి మేము చేసినటువంటి అప్పులు అసెట్స్ క్రియేట్ చేసేటువంటి అప్పులు ఉన్నాయి. ఇవాళ విద్యుత్ సంస్కరణ మీద అడగొచ్చు, రకరకాలుగా వచ్చు, వాటి మీద విమర్శలు ఉండొచ్చు కొమ్మినేని గారు. నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వాలైనా అప్పు లేకుండా ఉంటాయా? అప్పుడు బంజారాహిల్స్ లో 100 రూపాయల గజం ఉండే ఒక జమానాలో, ఇప్పుడు ఆ 100 రూపాయలే మీరు చదువుకోవాలంటే కుదురుతుందా కొమ్మినేని గారు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆలోచనతో పెట్టింది తప్ప, అది దాని మీద విమర్శలు ఉంటే వేరే విషయం. కానీ నేనేమంటున్నా, కేసీఆర్ గారు నిన్న స్టేట్ గా అనేక విషయాలు ప్రస్తావించరు. ఆ విధంగా ప్రభుత్వ స్పందన ఏంది అనేటువంటి విషయం మూడోది కూడా చెప్పిండు. మనం ఆవేశపడనక్కర్లేదు, మనం ఏదో ఉరుకులాడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకాలే, ప్రజలకు వివరించి చెప్పాలి, ఎన్నికలలో అవసరమైనటువంటి సమాచారం చెప్పాలని. మా దయాకర్ గారేమో బీజేపీ కంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో కొమ్మినేని గారు ఇవాళ జరుగుతున్నటువంటి కగార ఆపరేషన్ మీద ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు సాహసం చేయలేదు కొమ్మినేని గారు. నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, నిలిపివేయాలని ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో చెప్పినటువంటి ఒక పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొమ్మినేని గారు. సరే, దాని మీద మేము ఏమంటున్నామంటే, మీరు శాంతి చర్చలు జరపండి, అనవసరమైనటువంటి మారణ హోమం ఎందుకు? తెలంగాణ పిల్లలు కూడా చాలా మంది 69 తెలంగాణ ఉద్యమం ఫెయిల్ కావడం వల్లే వందలాది మంది మన తెలంగాణ యువకులు ఆ ఉద్యమంలో పోయిండ్రు. అనేక మంది రాలిపోతా ఉంటే బాధ కలుగుతా ఉందని చెప్తాయి. అంటే అది ఇలా బీజేపీకి ఎంత ఒక్క నిమిషం